డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అసమాన ప్రతిభతో భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దార్శనికుడు, రాజ్యాంగ రూపకర్త అని రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొండకృష్ణ, బీజేపీ బూత్ అధ్యక్షులు గిరి అన్నారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తన అసమాన ప్రతిభతో భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దార్శనికుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జైపాల్ నాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार जोहार अंबेडकर आशयाలను కొనసాగిద్దాం. జరిగే ఉండు ఇందుకే మొత్తం రాయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు అమరుడై రోజు ఆ అమరత్వాన్ని వర్ధంతి సభగా మన కొల్చారం మండలం రంగంపేట గ్రామ బస్టాండ్ ఆవరణలో ఉన్న మన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన 68వ వర్ధంతి సందర్భంగా మనము ఈ వర్ధంతి ఉత్సవాలను ఆయనకు వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీల కోసం ఎంతో కష్టపడి రాత్రి దీపం పెట్టుకొని, ఊరి గుడిసెలో దీపం పెట్టుకొని తన ప్రజలు మేలుకోవాలి, తన ప్రజలు అభివృద్ధి చెందాలి అనే దృఢ సంకల్పంతో అమ్మ చనిపోయిన ఆకలి బాధలు, కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా నా జాతి కోసం నేను అహర్నిశ శ్రమించి చీకట్లో ఊరు గుడిసెలో ఉంటూ భారత రాజ్యాంగ రచించిన వ్యక్తి, మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన రాసిన భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మేము ఈ స్థాయికి రాగలిగినాం. మేమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓబీసీలు, ఓసీలు అందరికీ సమన్యాయంగా, స్త్రీలతో పాటు సమన్యాయంగా ఆయన రాజ్యాంగ మౌలిక హక్కులు కల్పించేటట్టు రాసిండు. ఆయనను ఈరోజు కీర్తించడం మనకు సాంప్రదాయం. ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశిస్తూ జై భీమ్.